హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో మా లంచ్ ఏంటంటే చపాతీ, అలసందల కూర అండి. ఈ అలసందలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ కూర ఎలా చేశానో చూడండి. అలసందలు రాత్రిపూటే నానబెట్టేసుకుంటానండి నేను. నానిన అలసందలు ఒక 3 ఎర్రగడ్డలు సన్నగా తరుక్కొని, ఒక 4 టమోటాలు, 4 పచ్చిమిరపకాయలు, మళ్ళీ వచ్చి కొద్దిగా నట్స్ అండి. ఏ నట్స్ వేసుకున్నా పర్వాలేదు. నేను జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా అవి కలిపి రాత్రే నానబెట్టేశాను. తర్వాత ఒక 2 స్పూన్లు ఆవు నెయ్యి కానీ మామూలు గేదె నెయ్యి కానీ వేసుకొని, దానిలో మామూలుగా ఆవాలు, జీలకర్ర వేసుకొని వాటిని చిట్లనిచ్చి ఎర్రగడ్డలు వేసి బాగా దూరగా వేపుకోవాలండి. ఎర్రగడ్డ ముక్కలు సన్నపు సెగన బాగా వేపాలి. బాగా వేపిన తర్వాత దాంట్లో కొద్దిగా అండి, ఎక్కువ వేయకూడదు, కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి, తర్వాత టమాటా ప్యూరీని కూడా వేసి బాగా వాడ్చాలండి. అది వాడే లోపల మనము చూడండి, ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా గరం మసాలా పౌడరు, ధనియాల పొడి, ఇవే, ఇంకేం వేయనండి నేను. అవి వేసి శుభ్రంగా దానిలో వేసేసిన తర్వాత మళ్ళీ నానబెట్టుకునే అలసందల్ని దాంట్లో వేసి బాగా కలుపుకొని జారు కడిగిన నీళ్ళు కూడా దానిలో పోసేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిసేపు కలబెట్టి ఉడకనివ్వాలండి. కొద్దిగా పొంగు రానివ్వాలి. ఈ లోపల మనం నానబెట్టుకున్న ఈ నట్స్ అన్నింటినీ శుభ్రంగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా దీనిలో కలిపేయాలండి. దీంట్లో కలిపేసి బాగా అంత కొత్తిమీర, కాస్త ఎక్కువగానే కొత్తిమీర వేసేసి దాంట్లో బాగా కలబెట్టేసి కుక్కర్ పెట్టేయండి. బాగా నానిన అలసందలు కదండి, ఒక 3 విజిల్స్ వస్తే చాలండి, మెత్తగా ఉడికిపోతాయి, శుభ్రంగా ఉడికిపోతాయి. ఈ అలసందలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. వెయిట్ లాస్కి కానీ, షుగర్కి కానీ చాలా మంచిది. మంచి వాల్యూస్ ఉండేటువంటి ఫుడ్ అండి ఇది. ఇలాంటివి నేను ప్రిఫర్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.